ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు తెలుగు ప్రజలకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సబ్సిడీలో ఇచ్చే ఉల్లి కోసం పనులన్నీ మానుకుని మరీ రైతు బజార్ల వద్ద బారులు తీరుతున్నారు. ఉద్యోగులు సైతం లీవ్ పెట్టి ఉల్లి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని రైతు బజార్ల వద్ద పెద్ద క్యూ లైన్లో వినియోగదారులు బారులు తీరారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ముందే ఉల్లి రేటు నష్టాలను కంటిస్తుంది. విజయనగరం జిల్లాలో వినియోగదారులు ఉదయం నుంచే కూడా ఉన్నటువంటి 3 రైతు బజార్లు వేల సంఖ్యలో క్యూ లైన్లో నిలిచిన ఉల్లిపాయల కోసం 6 గంటల నుంచే కూడా వేచిన పరిస్థితి. మరోవైపు మార్కెట్లో కనీ విని ఎరిగిన రీతిలో ఇవాళ మార్కెట్ కిలో 60 రూపాయల చొప్పున బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర పలుకుతుండడంతో వినియోగదారులంతా కూడా పెద్ద ఎత్తున రైతు బజార్ల వైపు పరుగు తీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతు బజార్లో తగినంత స్టాక్ లేకపోవడంతో పాటు ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా మనం చూడొచ్చు ఆర్ఎన్బి జంక్షన్లో ఉన్న రైతు బజార్ వద్ద వందల సంఖ్యలో మహిళలు దాదాపు కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి. ఒక కౌంటర్ పెట్టడంతో పాటు మిగిలిన రైతు బజార్లో కూడా ఉన్న సరుకు సరిపోనటువంటి నేపథ్యంలో వీటికి తోడు బహిరంగ మార్కెట్లో 60 రూపాయలు కిలో ఉల్లి పలకడంతో మొత్తం అందరూ కూడా రైతు బజార్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి. మరోవైపు కేవలం పట్టణ ప్రాంతాల నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఉల్లి కోసం రైతు బజార్లో క్యూ కొడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్ని గంటలకు వచ్చారు, ఇక్కడ సప్లై ఎలా ఉంది, బహిరంగ మార్కెట్లో ఉల్లి ఎలా కన్నీళ్ళు పెట్టిస్తుందో నేరుగా వినియోగదారుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఉల్లిపాయలు ఎన్ని ఇస్తున్నారు, ఏమేమి చూపించమంటున్నారు? విజయనగరం నుంచి వచ్చామండి. మాది బ్యారెక్స్. మేము ఉదయం 8 గంటల నుంచి లైన్లో నించున్నాము. కోట ఆధారు కార్డు ఇమ్మని అడుగుతున్నారు. అడిగితే చూపిస్తే ఇస్తున్నారు. కేజీ ఇక్కడ సరఫరా ఎలా ఉందమ్మా? మీరు ఇప్పుడు వచ్చామని చెప్తున్నారు, కొంతమంది 6 గంటలకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. బహిరంగ మార్కెట్లో రేట్ ఎలా ఉందమ్మా? ఏమైనా దొరుకుతున్నాయా బయట ఉల్లిపాయలు? బయట అక్కడ దొరకట్లేదండి. దొరకలేదు కాబట్టి ఇన్ని కష్టాలు పడి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఉదయం ఎండైనా వానైనా పిల్లలు స్కూల్కి పంపించడం రావడం, మళ్ళీ వెళ్ళి క్యారేజీలు కట్టి వాళ్ళకి పంపించడం, వాటి వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది. దీనివల్ల ప్రభుత్వం ఏదైనా కొంచెం మాకు ఏదైనా సరఫరా చేస్తే కొంచెం బాగుంటుందని మేము అది అడుగుతున్నాము. మరి ఈటగ్గురారం నుంచి వచ్చామండి. 8:30కి వచ్చామండి. మేము వచ్చి ఉల్లిపాయలు దొరక్క ఇంత 9 ఇలా కాసుకొని ఉన్నామండి ఎండలోని నిలబడి. అదే నుంచి ఎన్ని కేజీలు ఇస్తామంటున్నారు? ఇక్కడ ఎలా ఉందమ్మా? 2 కిలో ఇస్తాం అంటాను. అంతే. ఏం అడుగుతున్నారు? ఇంకా ప్రూఫ్స్ ఏమైనా అడుగుతున్నారు? అడుగుతాను. ఆధార్ కార్డు అది అడుగుతాను. గ్రూప్ అది ఉంటేనే ఇస్తాను, లేకపోతే లేదు. ఇచ్చిన వాళ్ళకి ఎలాగే ఇచ్చేస్తాను. మగమట్టం మీద ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఉన్న వాళ్ళకి వెళ్తే కొలిసేస్తాను ఎలాగైనా. ఈ 9 కట్టుకుని ఉన్న వాళ్ళకి ఏటి ఇవ్వకంటాను. అదేనండి. మరి మీరు దాదాపు 2 గంటలు 3 గంటల నుంచి లైన్లో ఉన్నారు కదా, ఏంటి పరిస్థితి? బయట అసలు ఉల్లిపాయలు ఏమైనా దొరకట్లేదా? అసలు బయట దొరకలేదండి. బోల్డ్ రేట్లండి. కిలో 60 రూపాయలు లెక్కన అమ్ముతారండి. బయట అదే దొరికినానా అని చేతనే మేము 9 కట్టుకొని ఉంటామండి. అంతే. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 9:15కి వచ్చామండి. 9:15 నుంచి నిల్చున్నాం అలాగే లైన్లో. ఎక్కడి నుంచి వచ్చారు? కేలిపురం నుంచి. ఏదమ్మా పరిస్థితి? మరి ఉల్లిపాయలు బయట మార్కెట్లో ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడ మరి సప్లై ఎలా ఉంది? మా దగ్గరలోని 60 రూపాయలు కేజీ అండి. కేజీ 60 రూపాయలు అనేసి అక్కడ దొరకట్లేదని ఇక్కడికి వచ్చి ఇక్కడ లైన్లో నిల్చుంటున్నాం. ఇక్కడ ఏంటి పరిస్థితి మరి? ఒక పక్క ఎండ ఉంది, అందరూ ఎండలోనే లైన్లో నిల్చున్న పరిస్థితి. ఇప్పుడు ఇంతవరకు ఎండలేదు కానీ ఇప్పటి నుంచి ఎండగా ఉందండి. ఇక్కడ ఎండలో నిల్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా మీరు ఏం అడుగుతున్నారు? అంటే ఇక్కడ కౌంటర్లు పెంచమని చెప్తున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి? కౌంటర్లో తగ్గిస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను.